కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద వల్ల సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి వైఎస్ఆర్సీపీ నడుం బిగించింది. ఇప్పటికే మొదటి దశలో దాదాపు 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్ను ఒక దఫా, రెండో దఫాలో 70,000 పాల ప్యాకెట్లను, 1,00,000 వాటర్ బాటిల్ పంపిణీ చేసింది. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు మళ్ళీ నిత్యావసర సరుకుల పంపిణీకి అయితే వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. పూర్తిగా ఆ పార్టీకి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులకు సంబంధించి ఒక కిట్ని అందించున్నారు. కిట్లో మనం చూస్తే బెల్లము, అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక పామాయిల్ ప్యాకెట్, దాంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు మనం చూస్తే ఇలా ఏవైతే ఉన్నాయో ఇలా గోధుమ రవ్వ ఒకటి, తర్వాత కందిపప్పు, ఇలా కొన్ని పాలు, ఇలా నిత్యావసర సరుకులు దాదాపు 8 రకాల నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారు. దాదాపు 50,000 కుటుంబాలకి ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. దాదాపు మనం చూస్తే ఇటువంటి వెహికల్స్ దాదాపు 33 డివిజన్లలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయా డివిజన్ల వారీగా ఎక్కించి పంపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బొత్స సత్యనారాయణ ఇక్కడైతే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించిన పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఆయనతో మాట్లాడుతాం. సార్, ఎన్ని డివిజన్లో పంపిణీ చేయబోతున్నారు? ఎన్ని వేల కుటుంబాలకి ఈ సరుకులు పంపిణీ కార్యక్రమం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మూలంగా 1 కోటి రూపాయలకు సంబంధించి వరద జరిగినటువంటి సందర్భంలో అత్యవసరమైనటువంటి తాగునీరు, అలాగే పాలు అలాంటివి ఇవ్వడం జరిగింది. కొద్ది రోజులు పోయిన తర్వాత కావాల్సినటువంటి కుటుంబాలకి దాదాపుగా అనేక వేలల్లో ఉన్నాయన్నమాట. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా డివిజన్ వైజ్గా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎఫెక్ట్ అయినటువంటి డివిజన్లు ఉన్నాయి, అలాగే ఈస్ట్లో ఉన్నాయి, వెస్ట్లో ఉన్నాయి. అన్ని చోట్ల కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా కదిలి పార్టీ సంబంధించినటువంటి ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి వారందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మానవతా దృక్పథంతో మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడటము, ప్రజలకి మేలు చేయటం అనేది ఒక ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ప్రభుత్వము ఇంకా అనేక చోట్ల అనేక వైఫల్యాలు ఉన్నాయి, వారు తెలుసుకుంటే మంచిది. లేదంటే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరదని రాజకీయం చేస్తుందని చెప్పని మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. వరద ఎన్యూమరేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎన్యూమరేషన్తో పాటు శానిటేషన్ ఇంకా గాడిని పడలేదు. అలాగే కొన్ని కాలనీస్ అన్నీ కూడా వాటర్తో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినటువంటి సందర్భంలో వాళ్ళకి నిత్యము ఉపయోగపడేటటువంటి వస్తువులన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా పరిగణలో తీసుకోవాలి. ఎన్యూమరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపే అంచనా కాబట్టి ఆ అంచనాలో పూర్తిగా పేద ప్రజలకి ఇంటింటికి ఏ వస్తువులు, స్కూటర్ పోయిందా, మోటార్ పోయిందా, పరుపులు పోయినాయా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి నిత్యం వాడుకునేటువంటి ఫ్రిడ్జ్ పోయిందా, కూలర్స్ పోయినాయా, లేకపోతే పరుపులు పోయినాయా, లేకపోతే సామాను కొట్టుకెళ్ళిపోయినాయా, లేకపోతే కొంత మనుషులు చనిపోయారు, ఇట్లా రకరకాలుగా ఈ బుడమేరు వరద అనేక రకాలుగా విషాదాన్ని మిగిల్చింది ప్రజలకి. దాన్ని తగ్గించే కార్యక్రమం చేయాలి ప్రభుత్వం. అంతే తప్ప తూతు మంత్రంగా ఎన్యూమరేషన్ చేసి మళ్ళీ రీచెక్ చేస్తున్నారని చెప్పని చూసాం మనం. ఫస్ట్ చేసేటప్పుడే సమగ్రంగా, సంపూర్ణంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు జరిగినటువంటి నష్టానికి దగ్గరలో కొంచెం అటు ఇటుగా ఉండే విధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము ఎక్కడైతే వైఫల్యం చెందుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండి ప్రజల పక్షానుండి ఇలాగా నిత్యావసర సరుకులు కానీ, అలాగే మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎమ్మెల్సీలు కానీ, మా రాజ్యసభ సభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా కదిలి కొంత ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటినీ బేరీజ్ వేసుకుని ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో ఆ ప్రాంతాలన్నింటినీ గుర్తించి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మూలంగా ఒక ప్రతిపక్షం సరైనటువంటి పాత్ర పోషించడం మూలంగా ప్రభుత్వం దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తాం. చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే పైకి మొత్తం అంతా కూడా వెహికల్స్ ఎక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయా డివిజన్లకి పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు. ఈ రోజు నుంచే 50,000 కుటుంబాలకి ఇవి పంపిణీ చేయడంతో పాటు అవసరమైతే మరింత సామాగ్రిని కూడా సమకూరుస్తామని చెప్తారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు సాయాన్ని అందించిన పరిస్థితి. ఏ డివిజన్కి తీసుకెళ్తున్నారు?
ఇది ఇది ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు 59వ డివిజన్ తీసుకెళ్తామండి. అంటే ప్రతి ఇంటింటికి అంటే మా మొత్తం మన డివిజన్లో ప్రతి అంటే మనకి నష్టపోయిన వాళ్ళు ప్రతి ఇంటికి ఇవ్వమని మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద ఇక్కడ మన స్థానికులు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కానీ మేము కలిసి దీన్ని ప్రయాణం చేపిస్తాం సార్. అంటే డోర్ టు డోర్ ఇస్తారా పట్టుకెళ్ళి, లేకపోతే గవర్నమెంట్ ఒక చోట వెహికల్ పెట్టి పంపిణీ కార్యక్రమం ఇస్తుంది, ఆ విధంగా చేస్తారు? అంటే ఇప్పుడు మనం ఎలా నించున్నాం డోర్ టు డోర్ వెళ్తే వాళ్ళు సరిగ్గా అందుతాయి. అదేవిధంగా ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పనులు ఏంటంటే ఒకళ్ళే 10 మంది తీసుకెళ్ళిపోయి అది గందరగోళం. అలా కాకుండా మన కార్యకర్తలు మేము నాయకులు అందరూ డోర్ టు డోర్ వాళ్ళ గుమ్మాన్ని తీసుకెళ్ళి ఈ సరుకులు అందించే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న చాలా పెద్ద మనసు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళాలని ఆ ఉద్దేశంతో మేము కూడా ఈ మొత్తం కార్యక్రమం చేస్తున్నాం. ఇది చెప్తున్నారు. మనం చూస్తే ఎక్కడికక్కడ ఇంకా ప్యాకింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే 50,000 సరుకుల్ని పంపించడం చిన్న విషయం అయితే కాదు. ఖచ్చితంగా అందరికీ డోర్ టు డోర్ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రతి ప్యాకెట్ ముందే కూడా అంటే వాళ్ళు చేసే సరుకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ జెండాతో సింబల్తో ఉన్న విధంగా ఒక ప్యాక్ చేశారు. ఈ ప్యాక్నే ప్రతి కుటుంబానికి కూడా అందించబోతున్నారు. డోర్ టు డోర్ వెళ్ళి అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ ఆదుకోబోతుంది. దానికోసం ఒక బృహత్కర కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పాలి. దాదాపు 50,000 కుటుంబాలకి అంటే ప్రతిపక్ష పార్టీగా ఉండి ఇంతమందికి చేయడం అనేది సాధారణ విషయం కాదు. 50,000 కుటుంబాలకి దాదాపు 7 సరుకులతోటి పంపిణీ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. అన్ని ఏరియాల్లో కూడా ఈ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తే ఎక్కడికక్కడ నిత్యావసర సరుకులన్నింటినీ కూడా ప్యాకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోటకి కూడా వెళ్ళాలి, ప్రతి డివిజన్కి వెళ్ళాలి. 33 డివిజన్లు దాదాపు ఈ పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ప్రతి చోట కూడా కార్యకర్తలంతా కూడా శ్రమించి ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాములు అయ్యారు. నిన్న నుంచి కూడా ఈ ప్యాకింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్యాకింగ్ చేస్తున్నారు. దాన్ని కార్యకర్తలు కింది స్థాయికి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. సార్, ఏంటి ఇంటింటికి పంపిణీ చేయాలని ప్రతిపాదించారు? అంటే ప్రభుత్వం ఒక చోటకి పెట్టి ప్రజలందరినీ అక్కడికి రమ్మని చెప్తుంది, మీరు డోర్ టు డోర్ తీసుకెళ్తారు, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఈరోజు 50,000 కుటుంబాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 50,000 కుటుంబాలకి ఇంటింటికి పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఆదేశాలతో ఆయన ఏదైతే ₹1 కోటి ఈరోజు వరద బాధితుల కోసం సహకారం కోసం అందించారో దానికి అనుగుణంగా మొట్టమొదటి రోజున దాదాపుగా 1,00,000 పాల ప్యాకెట్లు, 2,00,000 వాటర్ బాటిల్, తర్వాత రోజు 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిల్. ఈరోజు 50,000 కుటుంబాలకి కందిపప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, బెల్లం కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, అదేవిధంగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు. ఏదో ప్రభుత్వంలాగా షో రాజకీయాలు కాదు, ప్రమోషన్ రాజకీయాలు కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి గుమ్మం ముందుకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో మా నగర నాయకులు అందరూ గారు ఈరోజు పేదలకు పంచడం జరుగుతుంది. ఒక రోజులో 50,000 మందికి పంపిణీ సాధ్యమయ్యే పనేనా? ఈరోజు అంటే ఒక రోజు కాదు, ఈరోజు అవుతుంది, రేపు అవుతుంది, 2 రోజులు గారా. ఎందుకంటే దాదాపుగా వారం 10 రోజుల నుంచి గారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం ఈ ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట గారా మేలుకుని 50,000 ప్యాకెట్లన్నీ గారా ఈరోజు ప్యాకింగ్ చేస్తాం గారు జరిగింది. మా డివిజన్లో ఉన్న మా కార్పొరేటర్లు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అందరు గారా క్లస్టర్ వారీగా డివైడ్ అయిపోయి వీధికి 5గురిని పెట్టుకుని ప్రతి ఇంటికి గారా చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా ఇంటింటికి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశం. ఎందుకంటే ఈ రోజుకి గారా ప్రభుత్వం సరిగ్గా స్పందించట్ల. ఒక్కసారి మనం కనుక వరద ప్రాంతాల్లోకి వెళ్తే ఈ రోజుకి గారా స్వయాన వాళ్ళ మంత్రులే అధికారులు తిట్టే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఎక్కడికెక్కడ అధికారులు నాయకులు అందరూ గారు కలిసి కట్టి ప్రజానికానికి కావాల్సినవన్నీ చేసేసి ఏ రోజు షో రాజకీయాలు చేయాల, ప్రజానికానికి సాయం చేసే కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది విజయవాడ నగరంలో? ఎక్కడికెక్కడ ప్రమోషన్ రాజకీయాలు. ఎవరికాలు సోషల్ మీడియాలో ప్రమోట్ అవుదాం, లేకపోతే చంద్రబాబు ముందు ప్రమోట్ అవుదామని ఒకే ఒక ఉద్దేశం కానివ్వండి, ప్రజానికానికి మంచి చేయాలని ఒక ఉద్దేశం ఎవరికీ లేదు. పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. కానీ ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రాంతంలో ప్రజానికం మేము గెలిచామా ఓడామని గారు మేము చూడాల. అలాంటి సందర్భంలో గారా మేము బాధ్యతగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం.
తప్పకుండా ఏదైతే ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తుందో జరుగుతుంది. ఇది చెప్తున్నారు పూర్తిగా అంటే గెలుపోవడంతో సంబంధం లేదు, పూర్తిగా ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం, ప్రజల కష్టాలు ఉన్నారు కాబట్టి ప్రతి కష్టాన్ని మేము అందుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఒక తోడుగా ఉంటుంది. ఈరోజు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆ కష్టాలను ఆదుకోవడం కోసం మా వంతు సహాయం మేము చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అంటే చేస్తున్నామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది తప్ప పూర్తిగా ఆదుకోవడంలో మాత్రం పూర్తి విఫలమైంది. కానీ ఆ పాత్ర ఈరోజు ప్రతిపక్షం తీసుకుందంటూ అవినాష్ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.